కొందరు వెళ్ళిపోయారు మన జీవితం నుండి. కానీ వారి నుండి ఎలాంటి మెసేజెస్ రావు, ఎలాంటి ఫోన్ కాల్స్ రావు. కానీ నొప్పి ఎందుకు పోదు? వాళ్ళు మన జీవితంలో లేరు, కానీ వాళ్ళు చేసిన పని మాత్రం మనలో ఇంకా జీవిస్తూనే ఉంది. రాత్రి నిద్రకు ముందు అదే జ్ఞాపకం, ఉదయం లేచిన వెంటనే అదే జ్ఞాపకం. ఇది ప్రేమ కోల్పోవడం వలన, లేక మనసులో ఏదో విరిగిపోవడం వలన? మోసం అంటే ఒక వ్యక్తి వెళ్ళిపోవడం కాదు, మన మనసులో నిర్మించుకున్న ఒక ప్రపంచం కూలిపోవడం. ఈరోజు మనం మాట్లాడుకునేది ఇదే. మోసం ఎందుకు అంత లోతుగా గుచ్చుకుంటుంది అని, ఎందుకు అది మనసుని చీల్చేస్తుంది? మనం వ్యక్తులనే ఇష్టపడ్డామా, లేక మన కలలను ప్రేమించామా? మన మనసుకు నొప్పిని ఇచ్చింది వాళ్ళు చేసిన మోసమా, వాళ్ళు చెప్పిన అబద్ధాలా, లేక మనమే నమ్ముకున్న సత్యమా? మనసు ఒక వ్యక్తిని మాత్రమే ప్రేమించదు, ఆ వ్యక్తితో ఊహించిన భవిష్యత్తుని కూడా ప్రేమిస్తుంది. మనమే ఊహించుకున్నాం కదా, ఇతనే నా మనిషి, ఇదే నా స్థిరత్వం, ఇక్కడే నాకు గౌరవం. అంటే అక్కడ మనం పెట్టింది ప్రేమేనా, లేకపోతే మన భవిష్యత్తా? వాళ్ళు మోసం చేసినప్పుడు వాళ్ళు మనసు వదిలి వెళ్ళలేదు, మన కళల్ని కూడా తీసుకెళ్తారు. నమ్మకం విరిగితే సంబంధం మాత్రమే కాదు, మన ఆత్మవిశ్వాసం కూడా కూలిపోతుంది. నువ్వు ఒకసారి ఆలోచించు, నేను ఎలా ఇంతలా నమ్మాను, నేను ఎలా చూడలేకపోయాను? ఇక్కడే అసలు గాయం తెలుస్తుంది. మోసం అంటే సంబంధం విరిగిపోవడం మాత్రమే కాదు, మనకు మన మీద ఉన్న నమ్మకం విరగడం. మనం బయటికి చెప్తుంటాం, వాళ్ళు మోసం చేశారు, వాళ్ళు అబద్ధాలు చెప్పారు అని. కానీ లోపల వినిపించే మాట ఏంటి? నేనేమన్నా తప్పుగా అర్థం చేసుకున్నానా, లేకపోతే నేను వాళ్ళకి సరిపోలేదా, నాలో ఏదైనా లోపం ఉందా? ఇలాంటి మాటలు వినిపిస్తుంటాయి మన మనసులో. అది ప్రేమ గాయం మాత్రమే కాదు, అది అహం యొక్క గాయం కూడా. మనకు బాధ కలిగించేది వాళ్ళు వేరే వ్యక్తిని ఎంచుకోవడం కాదు, మనల్ని వదిలేయగలిగారు అన్న నిజం. మన మనసు అనుకుంటుంది, నేను ప్రత్యేకం, నన్ను ఎప్పుడూ వదిలిపెట్టరు. ఆ భావన విరిగినప్పుడు మనలోని గర్వం, ఆత్మగౌరవం, గుర్తింపు అన్నీ కదిలిపోతాయి. మోసం మనసును చీల్చేది ప్రేమ పోయింది కాబట్టేనా, లేకపోతే మనలోని నేను అనేది కూలిపోయింది అనా? మనలోని నేను అనేది కూలిపోయింది అనా? ఎందుకు నువ్వు కోపంగా ఉన్నావు? ఎందుకు నువ్వు మౌనంగా మారిపోయావు? ఎందుకు ఒక్కసారిగా నీ మనసు గట్టిపడిపోయింది? ఇది హృదయం విరగడం కాదు, అహం తట్టుకోలేక కేకలు వేయడం. భావోద్వేగ బంధం వెనుక శరీర రహస్యం ఏమైనా ఉందా? మనకు ఇష్టమైన వ్యక్తి మన దగ్గరగా ఉంటే మన శరీరం లోపల అనుబంధాన్ని పెంచే రసాలు విడుదలవుతాయి. మనకు దగ్గరగా ఉన్న వ్యక్తి మనకు భద్రతగా అనిపిస్తాడు. వాళ్ళు మనతో మాట్లాడితే మనసు ప్రశాంతం అవుతుంది. వాళ్ళు దూరమైతే శరీరం కూడా ఆ లోటును అనుభవిస్తుంది. అందుకే ఎవరైనా మోసం చేసిన తర్వాత హృదయం భారంగా అనిపిస్తుంది, ఊపిరి బిగుసుకుంటుంది, నిద్ర రావడం కష్టమవుతుంది. ఇది కేవలం భావోద్వేగం మాత్రమే కాదు, శరీర స్థాయిలోనూ బంధం తెగిపోవడం. అందుకే అది అంత లోతుగా గుచ్చుకుంటుంది. ఇది ప్రేమ గాయమా, లేకపోతే మన అహం యొక్క గాయమా? మోసం నిన్ను నాశనం చేయడానికి రాదు, నిన్ను మేల్కొల్పేందుకు వస్తుంది. నువ్వు కోల్పోయింది వ్యక్తిని మాత్రమే కాదు, నీ అమాయకత్వం. నువ్వు కోల్పోయింది ప్రేమ మాత్రమే కాదు, ఆ వ్యక్తిపై వేసుకున్న నమ్మకం. మోసం తర్వాత మనసు ఎందుకు చీలిపోతుంది? ఎందుకంటే మనం మనల్ని మళ్ళీ నిర్మించుకోవాలి. అది ప్రేమ గాయం మాత్రమే కాదు, అది నేను అనే దానికి తగిలిన గాయం. ఈ గాయం నిన్ను గట్టిగా చేస్తుంది, స్పష్టంగా చూడడం నేర్పిస్తుంది, సరిహద్దులు పెట్టడం నేర్పిస్తుంది. ఒకరోజు నువ్వు వెనక్కి చూసి నువ్వే అనుకుంటావు, ఆ రోజు నేను విరగలేదు, నేను మారాను అని. మోసం నిన్ను చీల్చింది కాదు, నీ లోపల ఉన్న అసత్యాన్ని చీల్చింది. ఇప్పుడే ఆలోచించు, నువ్వు కోల్పోయింది వాళ్ళనేనా, లేక నీ పాత స్వరూపమా? ఇక్కడి నుండి నీ పునర్జన్మ మొదలవుతుంది. మోసం ఎక్కువగా సున్నితమైన మనసు ఉన్న వారికి, మంచి వాళ్ళకి, వాళ్ళ మనసుకి ఎందుకు ఎక్కువగా తాకుతుంది? ఎప్పుడైనా గమనించారా మీరు? మోసం ఎక్కువగా ఎవరికి జరుగుతుంది అని? మోసం చేసే వాళ్ళకా, లేక హృదయం తెరిచి ప్రేమించే వాళ్ళకా? ఎక్కువగా నొప్పి అనుభవించేది ఎవరు? అబద్ధం చెప్పిన వాళ్ళ, లేక నిజం అని నమ్మి మోసపోయినవారా? ఈ ప్రపంచంలో ఒక విచిత్ర సత్యం ఉంది, చెడ్డవాళ్ళు తేలికగా ముందుకు వెళ్ళిపోతారు, మంచివాళ్ళు మాత్రం నెలలు, సంవత్సరాలు ఆలోచిస్తూనే ఉంటారు. ఎందుకు? మంచితనం అనేది శాపమా, లేక అమాయకత్వమా? మంచి మనసు ఉన్నవాళ్ళు ప్రేమలో అర్థాన్ని కొలవరు. వాళ్ళు ఎంత ఇవ్వాలి అని లెక్కించరు, పూర్తిగా ఇచ్చేస్తారు. సమయం, మనస్సు, ఆశ్రయం అన్నీ ఇచ్చేస్తారు. చివరికి భవిష్యత్తు కూడా ఇస్తారు. వాళ్ళు అనుకుంటారు, నేను ఇలా ఇస్తే ఎదుటి వాళ్ళు కూడా అలానే ఇస్తారు అని. ఇక్కడే మొదటి తప్పు.
ప్రపంచం ఎప్పుడూ మనలా ఉండదు. నీ హృదయం ఎంత నిర్మలమో అందరి హృదయం కూడా అలాగే ఉండదు. నువ్వు ఎక్కువ ఇస్తే నువ్వే ఎక్కువగా ఖాళీ అయిపోతావు. మోసం జరిగింది అంటే నువ్వు తక్కువగా ప్రేమించలేదు, చాలా ఎక్కువగా, చెప్పాలంటే అతిగా ప్రేమించావు. అతిగా నమ్మకం పెట్టావు, అతిగా ఆశలు పెంచుకున్నావు. అందుకే నొప్పి కూడా అతి లోతుగా తాకుతుంది. మీరు నిజాయితీ గలవారు. మంచి వాళ్ళు నటించలేరు. వాళ్ళు ఎలా ఉన్నారో అలానే ఉంటారు. వాళ్ళు ఎలా ప్రేమిస్తారో అలానే చెప్తారు. వాళ్ళు ఎలా బాధపడతారో దాచలేరు. వాళ్ళు అబద్ధాన్ని ఊహించలేరు. ఎందుకంటే వాళ్ళు తమలో అబద్ధం పెట్టుకోలేదు కాబట్టి. అందుకే ఎదుటివారి అబద్ధం ఊహించరు ముందే. నువ్వు నిజాయితీగా ఉంటే నీ మనసు అందరినీ నిజాయితీగానే చూస్తుంది. కానీ ప్రపంచం అంతా సాదాసీదా కాదు. నువ్వు ఎలా ఉన్నావో ప్రపంచం అలా ఉండదు. నువ్వు మోసం చేయలేవు కాబట్టి. కానీ అందరూ మోసం చేయరని అనుకోవడం మన అమాయకత్వం. మంచి మనసు అనుమానంతో జీవించదు, అది విశ్వాసంతోనే జీవిస్తుంది. నువ్వు ప్రశ్నించలేదు, నువ్వు అనుమానించలేదు, నువ్వు గమనించలేదు. ఎందుకంటే నువ్వు అనుకున్నావు వారు అలా చేయరు అని. నువ్వు ద్రోహం ఊహించలేదు, ఎందుకంటే నీలో ద్రోహం లేదు కాబట్టి. అందుకే మోసం జరిగిన రోజు నీ ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. నువ్వు ప్రేమించిన వ్యక్తిని కోల్పోలేదు, వాళ్ళే నీ నమ్మకాన్ని కోల్పోయారు, నీ ప్రేమని కోల్పోయారు. నీకు సంబంధం అంటే సరదా కాదు, నీకు మాట అంటే ఒప్పందం. నువ్వు ఒకసారి ఎవరికైనా హృదయం ఇచ్చావంటే వాళ్ళని చివరి వరకు కాపాడాలనుకుంటావు. కానీ అందరికీ ఆ నిబద్ధత, విలువ ఉండదు. కొంతమంది ఆ సంబంధాన్ని ఉపయోగించుకుంటారు, కొంతమంది ఆ సంబంధాన్ని ఆస్వాదిస్తారు, కొంతమంది ఆ సంబంధాన్ని విడిచిపెడతారు. కానీ నువ్వు మాత్రం సంబంధాన్ని నిలబెట్టాలనుకున్నావు. అందుకే నీకు మోసం తట్టుకోవడం చాలా కష్టమైంది. ఇక్కడ ఒక పెద్ద తేడా ఉంది. మంచితనం అంటే నువ్వు హాని చేయకపోవడం, అమాయకత్వం అంటే ఎదుటివాడు హాని చేయడని నమ్మడం. మంచితనం బలం, అమాయకత్వం రక్షణ లేకపోవడం. నువ్వు మంచి వ్యక్తివే, కానీ సరిహద్దులు పెట్టలేదు. నువ్వు ప్రేమించావు, కానీ నీ గౌరవాన్ని కాపాడలేదు. నువ్వు నమ్మావు, కానీ పరిశీలించలేదు. మంచితనం అనేది తప్పు కాదు, కానీ పరిమితులు లేకపోతే అది నిన్నే గాయపరుస్తుంది. మోసం మంచి వాళ్ళకే ఎక్కువ తాకుతుంది, ఎందుకంటే వాళ్ళే లోతుగా ప్రేమిస్తారు, నిజంగా నమ్ముతారు, చివరి వరకు నిలబడతారు. కానీ ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకో, మంచితనం మార్చొద్దు, అమాయకత్వాన్ని మార్చు. ప్రేమని ఆపొద్దు, పరిమితులు పెట్టు. నమ్మకం ఆపొద్దు, గమనించడం నేర్చుకో. నీ హృదయం విలువైనది, అది ఎవరికైనా ఇచ్చే ముందు వాళ్ళు దాన్ని మోయగలరా అని చూడు. మంచితనం తప్పు కాదు, కానీ సరిహద్దులు అవసరం.